కృష్ణకుమారి గారి బ్యూటీ సీక్రెట్ ఏంటి? బ్యూటీ సీక్రెటా? రోజు పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తాను. తర్వాత అంటే రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తాను, డిసిప్లిన్ లైఫ్. ఫుడ్ కూడా ఓవర్ ఈటింగ్ అవి చేయకుండా జాగ్రత్తగా, అంటే డైటింగ్ చేయను, నాకు ఇష్టమైనవన్నీ తినేస్తూ ఉంటాను, కానీ లిమిటెడ్ ఫుడ్ తింటూ ఉంటాను అనమాట. తర్వాత హ్యాపీగా ఈ తోటలో తిరగడం అది అసలు మన హెల్త్కి యాడ్ చేస్తుంది మంచి. చాలామంది అంటారు ఫ్రెష్ ఎయిర్, పొల్యూషన్ లేదు లోపల, అలాంటివన్నీ మన బ్యూటీకి యాడ్ చేస్తుంది. అంటే బ్యూటీగా ఉన్నాను కాదు, అట్లీస్ట్ హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. అది మీ రియల్ లైఫ్ హీరో అజయ్ మోహన్ గారి గురించి చెప్పండి. ఆయన్ని మా ఫ్రెండ్స్ ద్వారా మెడ్రాస్లో మీట్ అయ్యాను. చాలా అంటే అఫ్కోర్స్ నేను వర్క్ చేసే రోజుల్లో మీట్ అయ్యాను. ఒకరి మీద ఒకళ్ళు ఇష్టపడ్డాం, కానీ మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను వర్క్ మానేస్తే తప్ప ఆయన మ్యారేజ్ చేసుకోలేదు కదా. సో పైగా ఇంకోటి ఏంటంటే మనం కాన్సన్ట్రేట్ చేయలేం. మ్యారేజ్ చేసుకొని హీరోయిన్గా వేయాలంటే చాలా కష్టం. మన ఇండస్ట్రీ కూడా తెలుసు కదా, ఒకసారి మ్యారేజ్ అయిపోతే హీరోయిన్గా బాగుండదు, జనం కూడా డిసప్పాయింట్ అవుతారు అనమాట. సో అందుకనే నేను మ్యారేజ్ చేసుకోకుండా అలాగే యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా లేట్ అయిపోతుందేమో, మళ్ళీ చాలా డేంజర్ అని చెప్పి సడన్గా మానేయాల్సి వచ్చింది ఇండస్ట్రీలోంచి. సో నో రిగ్రెట్స్. కానీ ఒకటి ఏంటంటే ఆ క్రేజ్ గ్లామర్ ఫీల్డ్ నుంచి సడన్గా మానేసేటప్పటికి కొంత టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. ఇది తర్వాత మెల్లిగా ఈ గార్డెన్ అది కాన్సన్ట్రేట్ చేసి కొంచెం వంట నేర్చుకొని, అసలు వంటింట్లో వెళ్ళే టైం ఉండేది కదా చిన్నప్పుడు. మా మదర్ వాళ్ళు చూసుకునేవాళ్ళు వంటింట్లో. సో తర్వాత వంట చేసుకొని నేనే డైవర్ట్ చేసుకున్నా మైండ్ని. అంతే కదా ఆర్టిస్టులు అంతే. మీ పెళ్ళి 42 years అవుతుంది. ఆయనేమో రాజస్థానీ, మీరేమో సౌత్ ఇండియన్, తెలుగు. సో క్లాష్ ఎప్పుడు రాలేదా? అంటే ఫుడ్ హ్యాబిట్స్లో కొంత వచ్చేది ఫస్ట్లో. నేనేం చేశాను, సగం మన అలవాట్లు చేశాను, నేను ఆయన అలవాట్లు వాళ్ళ ఫుడ్ అలవాట్లు కొంచెం నేర్చుకున్నా. సో క్లాష్ రాలేదు తర్వాత. ఆ టైపు ఈ టైపు రెండు కలిపి కొట్టేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ 76 years కృష్ణకుమార్ గారి లైఫ్ సర్కిల్ని తీసుకుంటే ఫుల్ సర్కిల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే హ్యాపీ ఫ్యామిలీ, ఒక పాప మ్యారీడ్, మళ్ళీ మనోడు. సో అంటే లైఫ్ అలా అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల సినిమాల్లోనే ఉండింటే ఇలా అయ్యేదా? ఇలా అవ్వదు, ఎందుకంటే అది వేరే టైప్ ఆఫ్ లైఫ్, ఇది అది మ్యాచ్ అవ్వదు. అందుకనే సగం క్యారెక్టర్ రోల్స్ కొన్ని చేసినా నేను అంతగా ఇష్టపడలేదు. హీరోయిన్ గానే రిటైర్ అయితే బాగుండేదేమో, మోమాట పడి ఒప్పుకునేదాన్ని. తర్వాత అవసరం రాలేదు, యాక్ట్ చేసి సంపాదించాలి అనేది ఏం లేదు లక్కీగా. సో ఏదో పీస్ఫుల్గా బతకడానికి బాగానే ఉంది ఇప్పుడు వరకు లైఫ్. అదే ఇప్పుడు వాళ్ళకి అంటే హీరోయిన్స్ కానీ లేకపోతే ఇప్పుడు అమ్మాయిలకి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏమిటి? బాబాయ్ వాళ్ళు మనకే నేర్పుతారు, అంత ఇంటెలిజెంట్ చెప్పారు కాబట్టి మనం అడ్వైజ్ ఇస్తే కూడా వినే పద్ధతిలో కూడా ఉండరు చాలామంది. మన ఓన్ పిల్లలే వినరు, ఇంకా ఫిలింలో ఉండే వాళ్ళు వింటారా? ఫిలిం కాకుండా జనరల్గా అమ్మాయిలకే జనరల్గా ఏం చెప్తాం మనం, వాళ్ళ తల్లిదండ్రుల మాటలే వినరు, మనం చెప్తే వింటారా అని. ఏదైనా అంతా సరిగా ఆర్గనైజ్ చేసుకొని లైఫ్ జాగ్రత్తగా లీడ్ చేయాలి అని మనం చెప్తాం, అంతే కదా. మాలా నాన్న, ఏమ్మా ఇంత ఆలస్యం? ఈ పూట బస్సులన్నీ స్ట్రైక్ నాన్న, రిక్షా దొరికేసరికి ఆలస్యమైంది. పోనీలే అమ్మా, ఎలాగో వచ్చి చేరావు. ఎందుకు నాన్న అంత భయం? ఆడపిల్లల కన్నా వాళ్ళకి తెలుస్తుందమ్మా భయము బాధ. నాన్న మాటి మాటికి ఆడపిల్ల అంటే నేను ఊరుకోను. నేను కూతుర్ని కాని కొడుకుని, సరేనా? ఆ మాటకొస్తే నా రెండు కళ్ళు నువ్వేగా. అలాగే తెలుగు ప్రేక్షకులకి మీరిచ్చే సందేశం ఏదైనా ఉందా? ప్రేక్షకులకి
మీ అభిమానులకి ఇంతకాలం అంటే మీరు సినిమాలు వదిలిపెట్టి మిమ్మల్ని ఇంకా ఎవరు మర్చిపోలేదు. అదే 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 ఆ అభిమానం నాకెంతో అప్పుడప్పుడు అక్కడ ఫ్యాన్స్ అంత కనిపించి మీరంటే చాలా ఇష్టం, మీ పాత పిక్చర్లే చూస్తున్నాం, మా దగ్గర ఇన్ని సీడీలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా నన్ను మర్చిపోకుండా ఇలా అభిమానం పెట్టుకున్నారని చాలా సంతోషిస్తూ ఉంటాను. అదే మాకు సగం బలం యాక్చువల్లీ. అంతే కదా, అంతే. చాలా థ్యాంక్స్ అండి మా కోసం ఇంత టైం మీరు స్పెండ్ చేయటం.